ఇద్దరు మంచి స్నేహితులు మణి మరియు వినయ్ విశాలమైన ఎడారిలో నడుస్తున్నారు. కొంత దూరం నడిచాక చిన్న విషయంపై ఇద్దరి మధ్యన వాదన మొదలైంది. కోపంతో మణి వినయ్ని కొట్టాడు. వినయ్కి బాధనిపించింది. కానీ ఏమీ చెప్పకుండా వెళ్ళి ఇసుకలో ఇలా రాశాడు: ఈరోజు నా స్నేహితుడు నన్ను కొట్టాడు. ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుండగా మధ్యలో ఊబి కనిపించింది. ఆ ఊబిలో వినయ్ పడిపోయాడు. రక్షించండి, రక్షించండి అని అరుస్తున్నాడు. అది చూసిన మణి వెంటనే నీళ్లలోకి దూకి తన స్నేహితుడిని చేయి పట్టుకొని పైకి లాగాడు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత వినయ్ ఒక రాయిపై ఇలా చెక్కాడు: ఈరోజు నా స్నేహితుడు నా ప్రాణాన్ని కాపాడాడు అని. మణి ఆశ్చర్యపోయాడు. వెంటనే వినయ్ దగ్గరకు వెళ్ళి, నేను నిన్ను బాధ పెట్టినప్పుడు ఇసుకపై రాశావు, ఇప్పుడు రాతిపై చెక్కావు, ఎందుకలా అని అడిగాడు. వినయ్ చిరునవ్వుతో, మనకు ఎవరైనా నష్టం చేస్తే అది ఇసుకలో రాయాలి. క్షమాపణ అనే గాలి వచ్చి చెరిపేస్తుంది. కానీ ఎవరైనా మంచి చేస్తే మాత్రం అది రాతిపై చెక్కాలి, ఎప్పటికీ మాయం కాకుండా ఉంటుంది అని చెప్పాడు. తర్వాత ఇద్దరూ సంతోషంగా, ఆనందంగా ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ రోజు వారు జీవితంలో విలువైన పాఠాన్ని నేర్చుకున్నారు. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.